అనేటువంటి పేరుతో కులువు శ్రీనివాసమూర్తిగా ఆనంద నిలయంలో ఉండేటువంటి స్వామి గొప్ప సింహాసనంపై కూర్చుని రాజోచితమైనటువంటి ఛత్ర చాలా మర్యాదలను అందుకునేటువంటి సేవ కులువు సేవ, దర్బారు సేవ ఇలాంటి నామాలతో చక్కగా కీర్తిస్తూ ఉన్నారు. శ్రీనివాస ప్రభువు పంచాంగ శ్రవణం చేస్తూ ఆనాటి తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలను వినిపిస్తూ నాటి ఉత్సవ విశేషాలను శ్రీవారికి తెలియజేస్తారు. నిత్యాన్న ప్రసాద పథకంలో విశేషమైన విరాళాలు ఇచ్చిన దాతల పేర్లను శ్రీవారికి వినిపిస్తారు. బొగ్గ గుమాస్తా శ్రీవారికి సమర్పింపబడిన ముందు రోజు వచ్చిన నికర ఆదాయాన్ని పైసలతో సహా లెక్కగట్టి శ్రీనివాస సార్వభౌమునికి సవివరంగా వినిపించి సెలవు తీసుకుంటారు. ఇదే విధంగా స్వామివారికి సేవ కూడా విశేషంగా జరుగుతుంది. ఎవరైతే పఠిస్తారో, ఎవరైతే ఈ పూజలలో పాల్గొంటారో వారికి అందరికీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దయతో పాటు ఇతర దేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది. స్వయంగా సంతోషం చెందేటువంటి ఒక సేవ ఈ అష్టోత్తర శతనామార్చన సేవ. స్వామివారి యొక్క సేవలలో మధ్యాహ్నం వేళ చేసేటువంటి కళ్యాణోత్సవం భక్తులకందరికీ నేత్రోత్సవంగా ప్రసిద్ధి పొందింది. ప్రాచీన కాలంలో ఈ కళ్యాణం కేవలం బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉండేది. అయితే అన్నమాచార్య వారు భక్తుల యొక్క సౌలభ్యం కోసం ప్రతిరోజు ఈ నిత్య కళ్యాణ సేవను ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. అందువల్లనే తిరుమలకి నిత్య కళ్యాణం, పచ్చతోరణం అనేటువంటి సామెత వచ్చింది. అన్నమాచార్య వంశీకులే స్వయంగా కన్యాదాతలుగా ఉండి ఈ కళ్యాణం జరిపించడం విశేషం. అపూర్వమైనటువంటి ఈ కళ్యాణాన్ని చేయించుకోవడం ద్వారా, వీక్షించడం ద్వారా భక్తులకందరికీ సకల శుభాలు కలుగుతాయి. పెద్దవాళ్ళందరూ పేర్కొంటూ ఉంటారు. అయ్యన మహల్ అనేటువంటి పేరుతో పిలువబడేటువంటి అద్దాల మందిరంలో శ్రీదేవి, భూదేవి సైతంగా అయ్యప్ప స్వామి వారు ఏం చేసి ఉంటారు. ఎవరైతే ఈ దూరోత్సవం చూస్తారో మనస్సు అనేటువంటి అర్థం పరిశుభ్రమయ్యి అందులో పరమాత్మ బింబం కనిపిస్తుంది అని శాస్త్రవచనం. బ్రహ్మోత్సవాలు సంవత్సరానికి ఒకసారి జరుగుతాయి. 3 సంవత్సరాలు ఒకసారి 2 సార్లు జరుగుతూ ఉంటాయి.
అయితే ఆ బ్రహ్మోత్సవ శోభ